This morning, I'm going to ask you to please turn in your Bibles to Philippians chapter 2. ఈ కాల సమయంలో మీ బైబిల్ గ్రంథాన్ని ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం వైపు తీయవలసిందిగా కోరుతున్నాను. And we will read verses 5 through 8. 5వ వచనం నుంచి 8వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగం మనం చదువుదాం. Philippians chapter 2 verses 5 through 8. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 8 వరకు ఉన్నటువంటి వచనాలు. I'm going to read only in English. కేవలం ఇంగ్లీష్లో మాత్రమే ఈ వాక్యాన్ని చదువుదాం. Let this mind be in you, which was also in Christ Jesus, who being in the form of God, thought it not robbery to be equal with God, but made himself of no reputation, and took upon him the form of a servant, and was made in the likeness of men, and being found in fashion as a man, he humbled himself and became obedient unto death, even the death of the cross. This morning I want to speak to you about the cross of the Lord Jesus Christ and its relationship to the Christian. ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన యొక్క శిలువ యాగమును గురించి అది క్రైస్తవులకు ఏ విధంగా సంబంధించినటువంటి విషయం అన్న విషయాన్ని నేను మీతో తెలియజేయాలనుకుంటున్నాను. Now this is going to be a very simple sermon. ఇది చాలా తేలికగా ఉన్నటువంటి ప్రసంగంగా అనిపిస్తుంది. And all that I'm going to say is something that you already know. ఇప్పటికే మీకు తెలిసినటువంటి విషయాలనే నేను మీకు చెప్తున్నట్లుగా ఉంటుంది. And I'm doing so to remind you of the importance of this great truth of the cross of Jesus Christ. ఆ పని చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సిలువను గూర్చినటువంటి ఆ గొప్ప సత్యాన్ని మరొకసారి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. And let us see what the Bible says about what our response should be to the cross as Christians. క్రైస్తవులుగా ఉన్నటువంటి మన యొక్క స్పందన ఏ విధంగా ఉండాలి ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినటువంటి సిలువ యాగం విషయంలో అన్న విషయాన్ని మనం చూద్దాం. In verses 6 and 7 we have read about how Jesus Christ, who being in the form of God, thought it not robbery to be equal with God. 6వ వచనం 7వ వచనంలో మనం చూసాం ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవునితో సమానంగా ఉండేటటువంటి ఆ స్థితిని ఆయన విడిచిపెట్టారు అని. But made himself of no reputation. అయితే ఆయన మనుషుల పోలికగా పుట్టి ఆయన రిక్తునిగా తాను చేసుకున్నారని మనం చూస్తున్నాం. And took upon him the form of a servant. దాసుని యొక్క స్వరూపాన్ని ఆయన ధరించుకున్నారు. And was made in the likeness of men. మనుషుల పోలికగా ఆయన జన్మించారు అని. So this passage is talking about the humility of the Lord Jesus Christ. ఈ వాక్యం అంతా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క తగ్గింపు స్వభావమును గురించినటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. And in order to understand the humility of Christ, we must first look at who he was, who humbled himself so much. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క తగ్గింపును గురించి మనం తెలుసుకోవాలి అని అంటే దానికంటే ముందుగా ఆయన ఎవరు ఏమై ఉన్నాడు అన్నటువంటి ఆయన మొదటి స్థితిని మనం ఎరిగి ఉండాలి. This verse says that he was in the form of God. ఆయన దేవుని రూపమందు ఉండి అన్న మాటను మనం చదువుతున్నాం. That means in eternity past, before he became a man. కాలమునకు ముందుగానే, కాలం లేని సమయంలోనే ఆయన దేవుని స్వరూపమందు ఆయన ఉన్నారు. He was everything that God was or God is. దేవుడు ఏమై ఉన్నాడో అదంతా కూడా సమస్తంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు అయి ఉన్నారు. Now Paul calls him the form of God. That means he was the shape or the body of God. దేవుని రూపమై ఉన్నారు అనగా దాని అర్థం ఏమిటంటే దేవుని యొక్క స్వరూపము అనగా దేవుని యొక్క శరీరము లేదా దేవుని యొక్క సంపూర్ణతలో క్రీస్తు ప్రభు వారు ఉన్నారు అని చెప్తున్నారు. So you see, he's very God of God. ఆయన దేవుడై ఉన్నాడు సంపూర్ణంగా. He's nothing less than God. దేవుని కంటే ఏ మాత్రము ఆయన తక్కువ వాడు కాదు. And he was nothing different from God. దేవుని కంటే వేరైనటువంటి వాడు కూడా కాదు. He is God who was manifest in the flesh. ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన మానవునిగా జన్మించాడు. He was in the form of God. ఆయన దేవుని రూపంలో ఉన్నటువంటి వాడు. The Bible also tells us that in eternity past he was the word of God. నిత్యత్వానికి ముందుగానే, కాలమునకు ముందుగానే ఆయన దేవుని వాక్కై ఉన్నారు అని దేవుని వాక్యం And the Bible says the word was with God and the word was God. దేవుడు ఆ వాక్యము దేవునితో ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అని మనం చదువుతున్నాం. And the Bible says that all things were created by him. సమస్తమును ఆయన చేత చేయబడ్డాయి, సృష్టించబడ్డాయని మనం చదువుతున్నాం. Jesus Christ is God. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడై ఉన్నారు. The creator of all things. సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు. Very God of God. ఆయన దేవుడై ఉన్నప్పుడు
This is who we are talking about. మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామంటే ఆ దేవుని గురించి మాట్లాడుతున్నాం. We are not talking about some avatar of somebody. ఎవరో ఏదో ఒక అవతారం గురించి మనం మాట్లాడడం లేదు. We are not talking about a lesser God. దేవుని కంటే తక్కువైనటువంటి వాని గురించి మనం మాట్లాడడం లేదు. We are not talking about an angel. లేదా మనం ఒక దేవదూతను గురించి మాట్లాడడం We are లేదు. not talking about a created God. దేవుని చేత సృష్టింపబడినటువంటి ఆ సృష్టిని గురించి, ఆ సృష్టిలో ఉన్న వ్యక్తిని గురించి మాట్లాడడం లేదు. We are not talking about a God who was created by somebody. ఎవరి చేతనో సృష్టింపబడినటువంటి దేవుని గురించి మనం మాట్లాడడం But we లేదు. are talking about the Word of God. మనము దేవుని వాక్యమైనటువంటి వ్యక్తి గురించి The మాట్లాడుతున్నాం. eternal God. అది నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు ఉన్నటువంటి దేవుని గురించి మాట్లాడుతున్నాం. He was in the form of God. ఆయన దేవుని రూపంలో ఉండి, And he goes on to say that he was equal with God. అంత మాత్రమే కాదు, ఆయన దేవుని రూపం మాత్రమే కాదు, దేవునితో సమానముగా ఉన్నవాడు అన్న మాటను మనం చదువుతున్నాం. Despite this clear statement in the Bible about the equality of Jesus Christ with God the Father, తండ్రి అయిన దేవునితో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సమానత్వము, ఇరువురు కూడా ఒకే స్థితిలో సమానముగా ఉన్నటువంటి వారు అన్న విషయం అర్థమవుతుంది. apostates throughout church history came out saying Jesus is a lesser God. సంఘ చరిత్ర అంతట్లో కూడా దుర్బోధులు అనేక మార్లు సంఘం మీద దాడి చేసిన సమయంలో వారు చెప్పారు. ఏ విధంగా దాడి చేశారంటే యేసుక్రీస్తు వారు దేవుని కంటే తక్కువ వాడు అని. Even today there are apostates who say Jesus was created by God. ఈ దినాల్లో కూడా దుర్బోధకులు చాలా మంది సంఘాలలో ఉంటూ ఉన్నారు. వారు చెప్తున్నారు దేవుని కంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తక్కువ అయినటువంటి వాడు But అని. if you believe what the Bible says, కానీ నీవు దేవుని వాక్యం సెలవిచ్చిన విషయాన్ని నువ్వు you will విశ్వసించినట్లయితే believe that he was equal with God. అప్పుడు నీవేం చెప్తావంటే ఆయన దేవుడై ఉన్నాడు, దేవునితో సమానమైన వాడు అని చెప్తావు. And this verse says that he did not consider it a robbery to be equal with God. దేవునితో సమానముగా ఉండుట అది అపహరణం అని ఆయన ఎంచుకొనలేదు. Some new translations say, oh, he did not think of being equal with God, something to grasp. They say. వారేమంటారంటే ఇంకా ఏదైనా పొందుకోవడానికి దేవునితో సమానంగా ఉండడం అనేది ఆ స్థితిని విడిచిపెట్టాడు అని అంటారు. Or he didn't think it was something to hold on to. అది ఆ స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని నేను కలిగి ఉండాలి, దాన్ని పట్టుకొని ఉండాలి అని యేసుక్రీస్తు వారు అనుకోలేదు అని కొత్త అనువాదాలు They don't తెలియజేస్తున్నాయి. understand this passage at all. ఈ వాక్యాన్ని వారు ఏమాత్రం అర్థం This చేసుకోలేదు. passage is saying that when he became a man, ఈ వాక్యం ఏం సెలవిస్తుందంటే ఆయన మానవుడిగా వచ్చినప్పుడు he still retained his deity. ఆయన అప్పటికీ కూడా ఆయన యొక్క దైవత్వాన్ని కలిగి ఉన్నాడు అని చెప్తుంది. As a man, he was God. ఆయన మానవునిగా ఉండి కూడా దైవత్వాన్ని కలిగి ఉన్నాడు. And he did not think he was robbing God by being God himself. ఆయన తనకు తానుగా దేవునిగానే ఉండి దైవత్వం అన్నటువంటి స్థితిని ఆయన అపహరిస్తున్నట్టుగా ఆయన భావించలేదు. The Jews one day took stones to stone the Lord Jesus Christ. ఒకరోజు ప్రజలు ఆయన వ్యతిరేకించినటువంటి రాళ్లతో ఆయన కొట్టాలని అనుకున్నారు. And Jesus asked them this question. యేసుక్రీస్తు వారు వారిని ఒక ప్రశ్న అడిగారు. For what good work that I did are you stoning me? మీరు నన్ను ఎందుకని రాళ్ళ చేత కొట్టాలనుకుంటున్నారు? నేను ఏ తప్పు చేశాను అని. You know what his enemies said? ఆయన శత్రువులు ఏం చెప్పారో తెలుసా? We are not stoning you for any good work that you have done, నీవు చేసినటువంటి మంచి పనుల విషయమై మేమెవరం కూడా నీ మీద రాళ్ళు వేయడం but లేదు. we are going to stone you because you being a man make yourself to be God. మేము నిన్ను ఎందుకు రాళ్లతో కొట్టాలనుకున్నామంటే మానవునిగా ఉన్నటువంటి నిన్ను దేవునితో సమానమైనటువంటి వానిగా చేసుకున్నావు గనుక అంటున్నాడు. Jesus always claimed to be equal with God. యేసుక్రీస్తు వారు అనేక మార్లు దేవునితో ఆయన సమానమైనటువంటి స్థాయి స్థితి కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని ఆయన వినేటటువంటి వారందరికీ ఆయన బోధించాడు. Even as a human being. ఆయన మానవునిగా ఉండి కూడా ఆ మాటలు ఆయన And పలికాడు. when he claimed to be God, ఆయన దేవునిగా ఉన్నాను అన్న విషయాన్ని ఆయన తెలియజేశాడు. he did not think he was robbing God, దైవత్వాన్ని దొంగిలిస్తున్నానని ఆయన ఏం అనుకోలేదు. because he knew he is as great, as glorious, as powerful as God the Father. ఎందుకంటే తండ్రి అయినటువంటి దేవునితో సమానమైనటువంటి మహిమ, సమానమైనటువంటి అధికారం, సమానమైనటువంటి స్థితి, హోదా, సమస్తాన్ని ఆయన కలిగి ఉన్నాడని ఆయనకు తెలుసు. He knew that he was everything that God is. దేవుడు ఏమై ఉన్నాడో సమస్తము కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు అయి ఉన్నారన్న విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎరిగి ఉన్నారు. But these enemies of his said, you are robbing from God. కానీ
ఆయన శత్రువులైనటువంటి వారు మానవునిగా ఉన్నటువంటి నీవు దైవత్వాన్ని దొంగిలిస్తున్నావు అని చెప్పి ఆయనను రాళ్లతో కొట్టడానికి వచ్చారు. That's why they crucified him between two robbers. ఆ కారణం చేతనే ఇద్దరు బందిపోటు దొంగల మధ్యలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు. Here is a robber who is robbing God. ఇక్కడ ఒక వ్యక్తి, ఒక దొంగ ఉన్నాడు, దైవత్వాన్ని దొంగిలిస్తున్నటువంటి మానవుడు అని చెప్పారు. He made himself equal with God. ఎందుకంటే ఈ మానవుడు దేవునితో తను తాను సమానంగా చేసుకుంటున్నాడు అని చెప్పారు. Think about it, this man that we are talking about is no ordinary man. మనం మాట్లాడుతున్నటువంటి ఈ వ్యక్తి సామాన్యమైనటువంటి మానవుడు కాదు. We are not talking about a religious leader. మనం ఒక మతాన్ని నడిపించినటువంటి నాయకుడుగా ఉన్న ఒక మనిషిని గురించి మాట్లాడడం We are లేదు. not talking about the founder of a religion. ఒక మతాన్ని స్థాపించినటువంటి ఆ సంస్థ అధిపతి గురించి మనం We మాట్లాడడం are లేదు. not talking about a good moral teacher. ఒక సమాజంలో నైతికంగా ఎట్లా బ్రతకాలో నేర్పించేటువంటి ఒక మంచి బోధకుని గురించి మనం మాట్లాడడం We are లేదు. not talking about a teacher who set a good example for the whole world. ప్రపంచమంతటికి కూడా మంచి బోధన అందించినటువంటి ఒక గురువుని గురించి మనం మాట్లాడడం We లేదు. are talking about God manifest in the flesh. మనం దేవుని గురించి మాట్లాడుతున్నాం. ఏ దేవుడైతే మానవునిగా ఈ లోకానికి వచ్చాడో ఆ దేవుని గురించి మాట్లాడుతున్నాం. Jesus Christ, the eternal God. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు దేవునిగా ఉన్న వ్యక్తి, who being in the form of God thought it not robbery to be equal with God. దేవుని స్వరూపమందు దేవుని రూపమందు ఉన్నటువంటి ఆయన, దేవునికి సమానంగా ఉన్నటువంటి ఆయన దైవత్వాన్ని అపహరణమని ఆయన ఎంచుకొనలేదు. This is who he was. ఆయన ఏమై ఉన్నాడో అన్నటువంటి విషయాన్ని మొట్టమొదటిగా మనం ఎరిగి ఉండాలి. But look at what he became. ఇప్పుడు ఆయన ఏమయ్యారో మనం చూద్దాం. But made himself of no reputation, అయితే ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నారు. and took upon him the form of a servant. దాసుని యొక్క రూపమును ధరించుకున్నారు. When he was made in the likeness of men, ఆయన మానవునిగా పోలికగా ఆయన జన్మించారు. who did he become? ఆయన ఏమయ్యారు? ఇప్పుడు He was made in the likeness of man. మనుషుల యొక్క పోలికలో ఆయన జన్మించారు. He became a human being just like any other human being. మన వలనే ఇతర మానవుల వలనే ఆయన కూడా మానవులతో సమానమైనటువంటి వానిగా మానవ పోలికలో He was జన్మించారు. born into this world. ఈ లోకంలో ఆయన జన్మించారు. He was a baby. ఆయన శిశువుగా ఈ లోకంలో ఉన్నారు. His mother took care of him. ఆయన తల్లి ఆయన పట్ల శ్రద్ధ చూపించారు. She had to clean him up. She had to feed him and take care of him. ఆయనకి స్నానం చేయించాలి, ఆహారం తినిపించాలి, అన్ని రకాలుగా పసిబాలుడి దగ్గర ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని జాగ్రత్తలు వారి తల్లి తీసుకున్నారు. He grew up as any other child. ఇతర పిల్లల వలె మన వలనే ఆయన కూడా పెరిగి పెద్దవాడయ్యారు. He learned as other children do. ఇతర పిల్లలు నేర్చుకున్నట్లుగానే ఆయన కూడా నేర్చుకున్నారు. He ate food like a human being. మానవుని వలనే ఆయన కూడా ప్రతిరోజు ఆహారాన్ని తీసుకున్నారు. He sweat like a human being. మానవుని వలనే ఆయన చెమటను చిందించి పని చేశారు. He worked like a human being. మానవుని వలనే ఆయన ప్రతిదినం పని చేశారు. There were times when he was tired. ఆయన అలసిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. There were times when he was sad. ఆయన విచారంతో ఉన్నటువంటి సందర్భాలు There were ఉన్నాయి. times when he was joyful and happy. ఆయన సంతోషంగాను ఆనందంగాను ఉన్న సందర్భాలు కూడా ఆయన జీవితంలో ఉన్నాయి. There were times when he wept. ఆయన ఏడ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. He slept and he rose up just like us. మీ వలనే నా వలనే ఆయన కూడా నిద్రపోయి లేచారు. This God that we are talking about became a man. మనం ఏ దేవుని గురించి అయితే మాట్లాడామో ఆ దేవుడు ఇప్పుడు ఒక మానవుడు అయ్యారు. And when he became a man, ఆయన మానవుడు అయిన తర్వాత the Bible says he made himself of no reputation. తన్ను తాను రిక్తునిగా ఆయన చేసుకున్నారు. Think about this for a moment. ఒక నిమిషం ఈ విషయం గురించి ఆలోచించేద్దాం. We are talking about God, the creator of all things. సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి మాట్లాడుతున్నాం. He became as one of his own creatures. తను సృష్టించినటువంటి మానవులందరిలో ఆయన కూడా సృష్టిలో భాగముగా మానవులతో సమానంగా ఈ లోకంలో This is జన్మించారు. certainly making himself of no reputation. ఇది ఖచ్చితంగా ఆయన తను రిక్తునిగా చేసుకొని ఆయన ఒక స్థితిని విలువను తగ్గించుకున్నారని That అర్థమవుతుంది. he became one who had nothing anyone would appreciate. ఆయన రిక్తునిగా తను చేసుకొని మనలో ఒకడిగా దాసుని స్వరూపాన్ని ధరించారు. That means he didn't show off his greatness and his glory. తన యొక్క గొప్పతనాన్ని తన యొక్క మహిమను ఆయన ప్రజల ముందు ప్రదర్శించలేదు. He didn't do anything for fame or for a name. ఒక గొప్ప పేరుని ప్రఖ్యాతులను సంపాదించడానికి ఆయన గొప్ప పనులు ఏమి చేయలేదు. So many times when you read the Gospels, you think, Lord, why didn't you respond or why didn't you react?
కొన్నిసార్లు మనం సువార్తలు చదువుతున్నప్పుడు ప్రభువా ఎందుకని నువ్వు ఈ సందర్భంలో స్పందించలేదు, నీవు దేవునిగా ఉన్నటువంటి వాడు ఎందుకు స్పందించలేదు, ఎందుకు మౌనంగా ఉన్నావు అన్న ప్రశ్నలు మనకు వస్తాయి. You see, he was not trying to make a reputation for himself. తన్ను తాను గొప్పవానిగా ప్రజలు తను గుర్తించే విధంగా తన దైవత్వాన్ని ఆయన ప్రతిసారి ప్రదర్శించలేదు. He became as one who had nothing. మానవుల వలనే మన వలనే ఆయన కూడా తన దగ్గర ఏమీ లేనటువంటి వానిగా రిక్తునిగానే ఆయన ఈ లోకంలో జీవించారు. People who saw him would not say, oh, what a great man he is. There was nobody to appreciate him. ప్రజలు ఆయన చూసినప్పుడు ఇతడు చాలా గొప్పవాడు అని చెప్పి ప్రజలందరూ ఆయన అభినందించడానికి, ఆయనను గొప్ప చేయడానికి ఆయన దగ్గర ఏమీ లేదు. Nobody there to praise him. ఆయన మహిమపరచడానికి, ఆయన ఘనపరచడానికి ఆయన చుట్టూ ఎవరు లేరు, except for a handful who recognized who this man was. కేవలం కొద్ది మంది మాత్రమే ఆయన ఎవరో ఏమై ఉన్నాడో అన్న విషయాన్ని ఎరిగినటువంటి వారు మాత్రమే ఆయన వెంట ఉన్నారు. But the rest did not see that this man is none other than God himself on earth. ఈ భూమి మీద ఆయన మాత్రమే దేవుడైనటువంటి వాడు మానవుడిగా వచ్చాడు అన్నటువంటి విషయాన్ని గ్రహించిన వారు చాలా తక్కువ. He made himself of no reputation. ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నారు. But as if that was not enough, అది మాత్రమే సరిపోలేదండి. it says he took upon him the form of a servant. ఆయన దాసుని యొక్క స్వరూపాన్ని ఆయన ధరించుకున్నారు. Now remember, when the angel Gabriel came to speak or to announce the birth of Christ to Mary, ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. గబ్రియేలు దేవదూత వచ్చి మరియతో మాట్లాడినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే, you know what he said to Mary? గబ్రియేలు ఏం చెప్పాడో తెలుసా మరియతో? He said, you will conceive and bear a son, నీవు గర్భవతి అయి ఒక కుమారుని కంటావు, and God shall give unto him the throne of his father David. తన తండ్రి అయినటువంటి దావీదు యొక్క సింహాసనాన్ని నీకు పుట్టబోయేటటువంటి ఆ కుమారునికి దేవుడు ఇస్తాడని and he shall reign over the house of Jacob forever. ఇశ్రాయేలు యొక్క కుటుంబం అంతటిని కూడా శాశ్వత కాలము పరిపాలిస్తాడు, ఆయన రాజ్యము అంతం లేనిదై ఉంటుందని దేవదూత చెప్పాడు. When the wise men from the east came seeking the king of Israel, ఇశ్రాయేలుకు రాజుగా జన్మించినటువంటి వాడు ఎక్కడున్నారని వెతుక్కుంటూ వచ్చినటువంటి జ్ఞానులు చెప్పినటువంటి విషయాలు, they asked this question, where is he that is born king of the Jews? యూదులకు రాజుగా పుట్టినటువంటి వాడు ఎక్కడ ఉన్నారు అని వారు అడిగారు. But when you see this man Jesus Christ, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం చూసినప్పుడు you don't see a king. ఆయనలో మనం రాజును చూడం. Instead you see a servant. ఆయనలో ఒక దాసుని మనం చూస్తున్నాం. He didn't roam those dusty streets of Israel as a king. ఒక రాజాది రాజుగా ఇశ్రాయేలు దేశంలో ఆ వీధుల్లో ఆయన నడవలేదు. He didn't claim and say, I am the king, everybody bow down before me. ఇశ్రాయేలుకు రాజుగా పుట్టినటువంటి వాడిని నేనే, నాకు అందరూ నమస్కారం చేయండి, పాదాభివందనాలు చేయండి అని యేసుక్రీస్తు వారు ఎవరికి చెప్పలేదు. He went around doing God's will as the servant of God. ఒక దాసునిగా, ఒక పనివానిలాగా దేవుని యొక్క సువార్తను లేదా దేవుని యొక్క పనిని ఆయన వీధి వీధి తిరిగి పని చేశారు. And he made himself a servant of men. మనుషులకు కూడా సేవ చేసేటటువంటి వాడిగా ఆయన తనను తాను చేసుకున్నారు. Oh, what humility this is. ఎంత గొప్ప తగ్గింపు ఒకసారి ఆలోచన చేయండి. Unimaginable humility. ఇది మన ఊహకు అందనంత వంటి తగ్గింపు జీవితం. Indescribable humility. అది అసలు మనము వివరించలేనటువంటి తగ్గింపు అని మనం అనుకోవాలి. The God of glory became a man. మహిమలో ఉన్నటువంటి దేవాది దేవుడు, శాశ్వత కాలం ఉన్నటువంటి ఆ దేవుడు ఆయన మానవునిగా ఈ లోకానికి and made himself of no reputation. ఆయన వచ్చి తనకు ఏ గుర్తింపు లేనటువంటి వానిగా జీవించాడు. But instead made himself a servant of men. ఆ గుర్తింపు ఏంటి అంటే మానవునికి కూడా సేవ చేసేటువంటి ఒక దాసుని ఒక స్వరూపాన్ని ఆయన ధరించుకొని సేవ చేశాడు. If this isn't humility, ఇది అతి తగ్గింపు కనుక then what else is? దీనికంటే మరొక పేరు ఏమైనా ఉంటుందా? The question is, why did he do this? ప్రశ్న ఏంటంటే ఎందుకని ఆయన అంతగా తను తగ్గించుకున్నారు? In verse 9, 9వ వచనంలో, in verse 8, 8వ వచనం చూద్దాం. and being found in fashion as a man, he humbled himself and became obedient unto death, even the death of the cross. మరియు ఆయన ఆకారమందు మనుషుని వలె ఉండి సిలువ మరణ పర్యంతము విధేయుడై తన్ను తాను తగ్గించుకొనెను. Why did he humble himself so much? ఎందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు తనను తాను అంతగా తగ్గించుకున్నారు? So that he could go to the cross for you and me. ఎందుకంటే నీ కొరకు నా కొరకు సిలువకు వెళ్ళడానికి ఆయన తన్ను తాను for the తగ్గించుకున్నారు. death of the cross. ఆ సిలువలో మరణించుట కొరకు. What is the cross? సిలువ అంటే ఏంటి?
For many, it's just a trinket for fashion. చాలా మందికి సిలువ అంటే ఫ్యాషన్గా ఉపయోగించేటటువంటి ఒక వస్తువు. They don't understand what the cross is. సిలువ అంటే ఏంటో వారు అర్థం చేసుకోలేరు. The Bible says, "Cursed is he that hangeth on a tree." మ్రాను మీద వేలాడువాడు శాపగ్రస్తుడని దేవుని వాక్యం చెప్తుంది. So that cross that you wear is a symbol of a curse. నీవు వేసుకున్నటువంటి ఆ సిలువ అనేది శాపానికి సూచనగా ఉన్నటువంటి గుర్తు. When these Roman Catholic priests put a cross on your forehead, they are cursing you. రోమన్ క్యాథలిక్స్ మీ నుదుటి మీద సిలువ వేస్తున్నప్పుడు ఆ శాపానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ సిలువని నుదుటి మీద వేయడం ద్వారా శాపాన్ని ఇస్తున్నారు. This is not something for us to use as a symbol for fashion or religious piety. ఇది మతపరమైనటువంటి భక్తిని తెలియజేసుకోవడానికి ఉపయోగించేటటువంటి ఒక చిహ్నంగా సిలువను ఉపయోగించడం కాదు. The cross talks about the suffering of Jesus Christ. సిలువ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రమను గురించి మాట్లాడుతుంది. Now think about this. ఈ విషయం గురించి ఆలోచించేద్దాం. What was the kind of suffering Jesus Christ endured upon the cross? యేసుక్రీస్తు వారు ఏ విధమైనటువంటి శ్రమను సిలువలో అనుభవించారు? Firstly, it was physical suffering. మొట్టమొదటగా అది శారీరక సంబంధమైనటువంటి బాధ వేదన. Jesus said, "I'm poured out like water. నేను నీటి వలె పోయబడ్డాను అని ఆయన సెలవిచ్చారు. All my joints are all my bones are out of joint," he said. నా ఎముకలన్నీ కూడా ఒకదానికి ఒకటి విడిపోయాయి అని ఆయన చెప్పారు. He said, "My heart is like wax." హృదయం కూడా ఆయన గుండె పగిలిపోయినటువంటి సందర్భాన్ని. He said, "My strength is dried up." నా శక్తి అంతా కూడా నిర్మూలమైపోయింది. He said, my tongue cleaveth to my jaws. నా నాలుక నా దవడలకు అంటుతుంది. That's why he cried out and said, "I thirst." అందుకని ఆయన గట్టిగా బిగ్గరగా కేక వేసి చెప్పారు, నేను దప్పికొని ఉన్నాను అని. And he says, "Thou hast brought me to the dust of the ground." ఈ భూమి యొక్క మట్టిగా నేను చేసుకోబడ్డాను, అంత తగ్గించుకోబడ్డాను అంటారు. Dogs have compassed me about. Dogs surround me, he said. కుక్కలన్నీ కూడా నన్ను చుట్టుముట్టాయి అని ఆయన. And the assembly of the wicked surround me. ఆ విధంగా దుర్మార్గులైనటువంటి వారందరూ కూడా నన్ను చుట్టుముట్టి ఉన్నారు. They pierced my hands and my feet. వారు నా కాళ్ళను నా చేతులను వారు చీల్చివేస్తున్నారు. They put a crown of thorns on his head. వారు ముళ్ళ కిరీటాన్ని ఆయన తల మీద ఉంచారు. What intense pain that would be. ఎంత భయంకరమైనటువంటి బాధ వేదన ఆయన శరీరానుసారంగా అనుభవిస్తున్నారు. Think of the pain as he hung there upon the cross. సిలువలో ఆయన వేలాడుతూ ఉన్నప్పుడు ఆయన అనుభవించినటువంటి శ్రమను జ్ఞాపకం చేసుకుందాం. All the beatings that he took from that whip would be causing him to almost lose his life. కొరడాతో ఆయనను కొట్టినటువంటి ఆ దెబ్బల కారణంగా ఆ కొరడా దెబ్బలకే ఆయన మరణించవలసినటువంటి స్థితిలో ఆయన ఉండేవారు. Dehydrated. సో శరీరంలో ఉన్నటువంటి శక్తిని అంతటిని కూడా ఆయన కోల్పోయారు. Unable to breathe on the cross. సిలువలో శ్వాస తీసుకోవడానికి కూడా శక్తి లేనటువంటి వానిగా ఆయన ఉన్నారు. Thirst. దప్పికొని ఉన్నారు. What intense, unimaginable physical suffering. ఈ విధంగా భౌతికంగా ఆయన శరీరం ద్వారా ఆయన అనుభవిస్తున్నటువంటి శ్రమ వేదన అనేది చాలా గొప్పది. Not only was it physical suffering. అది కేవలం భౌతిక పరమైనటువంటి శ్రమ మాత్రమే కాదు. There was also spiritual suffering for Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆత్మ సంబంధమైనటువంటి వేదన కూడా ఆ సిలువ మీద ఉంది. That's why he cried out and said, my God, why hast thou forsaken me?" ఆ కారణంగానే ఆయన చెప్పారు, నా దేవా నీవేళ నా చేయి విడిచి ఉన్నావు అని చెప్పారు. All the sins of mankind were placed upon him at that moment when he hung there upon the cross. సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు కొన ప్రాణంతో వేలాడుతున్నటువంటి సమయంలో సమస్త మానవాళి యొక్క పాపం అంతా కూడా ఆయన మీద మోపబడి ఉంది. Your sins and mine were upon him when he hung there on the cross. ఆయన సిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు నీ పాపములు నా పాపములు కూడా ఆయన మీద మోపబడి ఉన్నాయి. The Bible says he was made sin for us who knew no sin. పాపం ఎరుగనటువంటి ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. He became a curse, bearing the curse of the law. మన కొరకు ఆయన సిలువలో శాపగ్రస్తుడిగా మారారు. What unimaginable spiritual suffering for this holy God who was manifest in the flesh. అతి పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పాపమును ద్వేషించేటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు మానవునిగా వచ్చి ఈ ఆత్మ సంబంధమైనటువంటి వేదనను అనగా సమస్త మానవాళి యొక్క పాపమును ఆయన మీద మోసుకుంటూ ఆయన అనుభవించినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి శ్రమ చాలా బలమైనది.
when he became sin for you, ఆయన నీ కొరకు పాపంగా చేయబడినప్పుడు the heavens could not look upon him anymore. పరలోకం ఆయన వైపు చూడలేకపోయాయి. The heavens were clad in sackcloth and ashes when its creator was hanging on the cross. ఆ పరలోకమును సృష్టించినటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు పరిశుద్ధుడైనటువంటి వాడు మానవుల పాపములన్నీ కూడా ఆయన మీద వేసుకొని ఆయన శిలువ మీద ఉన్నప్పుడు పరలోకము ఆయనను చూడలేకపోయింది. That's why there was darkness all over the land. ఆ కారణంగా ఆయన మరణించే ముందు అంతా కూడా చీకటి వ్యాపించింది. And God withdrew his hand. దేవుడు ఆయన హస్తాన్ని వెనక్కి తీసుకున్నారు. And he cried out, my God, నా దేవా, నా దేవా, why hast thou forsaken me? నన్నేలా చెయ్యి విడిచావు అని ఆయన చెప్పారు సిలువలో. We cannot even imagine what that spiritual suffering was like. ఇది ఆత్మ సంబంధమైనటువంటి వేదన, అది మనం ఊహించలేనిది, వివరించలేనిది. But not only was his suffering physical and spiritual. భౌతికంగా శ్రమ పడడం మాత్రమే కాదు సిలువలో, అదే విధంగా ఆత్మీయంగా మాత్రమే శ్రమ పడడం కాదు, కానీ he suffered emotionally there on that cross. ఆయన భావోద్రేకంగా కూడా ఆయన సిలువలో ఆయన శ్రమను The అనుభవించారు. Bible says he suffered the contradiction of sinners. ఆయన పాపులందరి కొరకు కూడా ఆయన శ్రమను పడ్డారని దేవుని వాక్యం As he సెలవిస్తుంది. hung there on that cross, ఆయన సిలువ మీద వేలాడుతున్నటువంటి as he సమయంలో was suffering that pain in his body, ఆ శరీరం నుంచి వస్తున్నటువంటి బాధను, వేదనను ఆయన అనుభవిస్తున్నటువంటి as he was సమయంలో experiencing that agony of being separated from his father, తన తండ్రి అయినటువంటి దేవునితో వేరైపోయినటువంటి అనుభవాన్ని కూడా ఆయన ఆ బాధను అనుభవిస్తూ nobody had pity on him. ఎవరు కూడా ఆయన మీద జాలి చూపించలేదు. They didn't say, oh poor guy, let's stop this is enough. చాలు, ఇప్పటి వరకు జరిగింది, ఇంకొంచెమైతే ఈయన మరణిస్తాడు, ఇక్కడతో ఆపివేయండి అని ఎవరు అనలేదు. Let us give him a peaceful death. అతనికి శాంతికరమైనటువంటి మరణాన్ని ఇవ్వండి, ఇప్పటికే చాలా వేదన అనుభవిస్తున్నాడని ఎవరు మాట్లాడలేదు. No, they mocked him there on the cross. దానికి బదులుగా ఆయనను హేళన చేశారు, వెక్కిరించారు. If you are the Son of God, come down from the cross. నిజంగా నీవే దేవుని కుమారుడు అయితే ఇప్పుడే సిలువ నుంచి దిగిరా అని ఆయన అన్నారు. And then we will believe you. అప్పుడు మేము మిమ్మల్ని నమ్ముతాము, నీవు దేవుడు అని అన్నారు. They laughed at him, they scorned him on that cross. ఆయన సిలువలో ఉన్నప్పుడు ఆయనను హేళన చేశారు, ఆయనను వెక్కిరింతల పాలు చేశారు, ఆయన మీద ఉమ్మి వేశారు. You know what he said? ఆయన ఏమన్నారో తెలుసా? I am a worm and no man. I'm a worm, I'm an insect, I'm no man. నేను పురుగును, నాకు మనిషిగా ఉన్నటువంటి గుర్తింపు కూడా లేనటువంటి దీనత్వాన్ని నేను కలిగి ఉన్నాను. I am despised of all men. నేను అందరి చేత, మనుషులందరి చేత తృణీకరింపబడినటువంటి వాడను. All that see me laugh me to scorn. నన్ను చూసిన వారంతా కూడా నవ్వుతూ నన్ను హేళన చేస్తూ They ఉన్నారు. shoot out their lips at me, they shake their head at me. వారి తలలు ఊపుతూ, వారి చేతులు ఊపుతూ వారు నన్ను హేళన చేశారు అని చెప్తున్నారు. They were humiliating him. వారందరూ కూడా ఆయనను హీనమైనటువంటి వానిగా తృణీకరించారు. They were putting him to shame. ఆయన అందరూ కూడా ఆయన సిగ్గుకు, హేళనకు ఆయనను గురి చేశారు. And then he says, they part my garments among them. వారు నా వస్త్రముల గురించి వారు చీటీలు వేసుకున్నారు And అని cast చెప్తున్నారు. lots for my vesture. ఆయన వస్త్రం కొరకు వారంతా కూడా చీటీలు వేశారు. ఈయన వస్త్రం ఎవరు తీసుకోవాలి? You know what that means. దీని అంతటి అర్థం ఏమిటో తెలుసా? That means they stripped him naked on that cross. అంటే దాని అర్థం ఆయనను దిగంబరత్వానికి గురి చేశారు. He had no clothes on him like you see in those nice pictures on the wall. మనము చూస్తున్నటువంటి వాల్స్ మీద మనం చూస్తున్నటువంటి పిక్చర్స్ లో ఉన్నట్టుగా ఆయన ఏ వస్త్రాలు కూడా కలిగి లేరు. The greatest shame was hurled on him whose garment is the whole universe. ఆయనను అవమానానికి, సిగ్గుకి గురి చేసి ఆయన యొక్క వస్త్రాన్ని వారు చీటీలు వేసుకొని పంచుకున్నారు. You see, in eternity he covered himself with the garments of the universe itself. ఈ శాశ్వత కాలం పాటు నిత్యత్వంలో ఆయన ఈ లోకమంతటికి కూడా ఆయన వస్త్రాన్ని ధరింపజేసేటువంటి వాడు. And now they stripped him naked. ఇప్పుడు ఆయనను ఈ మానవులు ఏం చేశారంటే వస్త్రం లేనటువంటి వానిగా చేశారు. There his mother was standing. తన తల్లి అక్కడే నిలబడి ఉన్నారు. There were other women standing there. ఇతర స్త్రీలు అక్కడ నిలబడి ఉన్నారు. All those who were passing by were looking at him and shaking their head. ఆ రోడ్డు మీద వెళ్తున్నటువంటి వారందరూ కూడా ఆయన వైపు చూసి వారి తలలు ఊపుతూ ఆయనను హేళనకు గురి చేశారు. They were laughing at him. ఆయనను చూసి అందరూ నవ్వుతూ ఉన్నారు. And they were mocking him. ఎక్కిరిస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు. All this while he was suffering this intense physical and spiritual suffering. భౌతికంగాను ఆత్మీయంగాను ఆయన అంత వేదనను అనుభవిస్తున్నటువంటి సమయంలో ప్రజలందరూ కూడా ఆయనను హేళన చేస్తూ
యేసు ఈ విధంగా ఆయనను చూసి వారు Oh, స్పందిస్తున్నారు. this is how he endured the cross for you and me. ఈ విధంగా ఆయన ఆ సిలువను నీ కొరకు నా కొరకు ఆయన భరించారు. The death of the cross సిలువలో ఆయన is మరణించినప్పుడు the greatest humbling of God. దేవుడు తన్ను తాను ఎంత గొప్పగా తగ్గించుకున్నాడో అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. He humbled himself and became obedient unto death, even the death of the cross. ఆయన తనను తాను తగ్గించుకొని ఎంతగా తనను తాను తగ్గించుకున్నారంటే హేళనకు, అవమానానికి, సిగ్గుకు గురయ్యేటటువంటి ఆ సిలువలో మరణించడానికి తన్ను తాను తగ్గించుకున్నారు. This cross of Jesus Christ not only signifies his suffering, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సిలువ కేవలం ఆయన సిలువలో అనుభవించినటువంటి శ్రమలను మాత్రమే తెలియజేయదు. కానీ you see, brethren, he didn't die as a martyr. ఆయన హతసాక్షిగా ఆయన మరణించలేదు. He didn't die because he stood for what he believed. ఆయన నమ్మినటువంటి సత్యం కొరకు ఆయన నిలబడ్డాడు గనుక ఆయనను సిలువకు గురి చేయలేదు. He didn't die to show you some way of how to live a good life or to give you an example of sacrifice. మానవుడు ఈ లోకంలో ఏ విధంగా మంచి జీవితాన్ని జీవించాలి అని చెప్పి ఒక మంచి ఉదాహరణను ఇచ్చినందుకు ఆయనను సిలువకు అప్పగించలేదు. No, all that is nonsense. అదంతా కూడా వ్యర్థమైంది. అది మంచి ఆలోచన కాదు. There is one great reason why he died on the cross. సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించడానికి ఒక గొప్ప కారణం ఉంది. There is one great reason why he suffered all this pain and shame on the cross. ఈ విధంగా శారీరకంగాను ఆత్మీయంగాను అదే విధంగా భావోద్రేకాల విషయంలో ఆయన అనుభవించినటువంటి శ్రమ అంతటికి గల కారణం ఒకటి ఉంది. That's because he died as your substitute. ఎందుకు ఆయన మరణించి అంటే నీకు బదులుగా ఆయన మరణించారు. He died for you. ఆయన నీ కొరకు మరణించారు. In your place. నీ స్థలంలో ఆ స్థానం నీది. Like we sang this morning, 'tis I deserve this place. ఈ ఉదయకాల సమయంలో మనం ఒక పాట పాడాం. ఇది నేను ఈ స్థితికి నేను అర్హుడునా, నేను ఈ స్థలంలో ఉండడానికి అని. You should have been on that cross. నీవు ఆ సిలువలో ఉండవలసినటువంటి వాడు. You should have suffered there. నీవు ఆయన అది నీ స్థానం అయితే నీకు బదులుగా ఆయన ఆ స్థానాన్ని You తీసుకున్నాడు. should have died and you should have gone to hell. నీవు మరణించి నీవు నరకానికి వెళ్ళవలసినటువంటి వాడు. But he took your place on that cross. కానీ ఆయన నీకు బదులుగా సిలువలో నీ స్థానాన్ని ఆయన తీసుకున్నారు. His suffering was so that he could be your substitute upon the cross. ఈ విధంగా శ్రమలు అనుభవించడం ద్వారా నీకు బదులుగా ఆయన చెల్లించవలసినటువంటి వెలను ఆయన చెల్లించారు. For he made him to be sin for us who knew no sin. పాపం ఎరుగునటువంటి ఆయన మన కొరకు ఆయన పాపముగా చేయబడ్డాడు సిలువలో. He bore our sins upon that cross. ఆ సిలువలో ఆయన మన పాపములను భరించాడు. The Bible says he was wounded for our transgressions. దేవుని వాక్యం తెలియజేస్తుంది మన పాపముల విషయమై ఆయన శరీరానికి గాయములయ్యాయి. He was bruised for our iniquities. మన యొక్క పాపము నిమిత్తం మన యొక్క దుష్టత్వాన్ని బట్టి ఆయన And the శ్రమపరచబడ్డారు. chastisement of our peace was upon him. మనల్ని శిక్షించడానికి గాను మనల్ని సరి చేయడానికి గాను ఆ బాధ ఆయన భరించారు. Why? Because all we like sheep have gone astray. ఎందుకంటే మనమంతా కూడా దారి తప్పినటువంటి గొర్రెల వలె మనం ఉన్నాం. And all we have turned everyone to his own way. మనందరం కూడా మన సొంత మార్గాల్లో దేవుని విడిచి వెళ్ళిపోతున్నటువంటి వారముగా And ఉన్నాం. God laid on him the iniquity of us all. కనుక మనందరి పాపములను కూడా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద He died మోపారు. as our substitute. మనకు బదులుగా ఆయన సిలువలో The మరణించాడు. Bible says it pleased the Lord to bruise him. దేవునికి కూడా సంతోషమైంది నీ పాపమును నా పాపమును క్రీస్తు మీద వేసి ఆయనను శ్రమపరచడానికి. He put him to grief for you. నీ కొరకు ఆయనను వేదనకు గురి చేశాడు. He made his soul an offering for sin for you. నీ కొరకు ఆయన తన్ను తాను అర్పణగాను బలిగాను ఇవ్వడం జరిగింది. He travailed in his soul for your salvation. ఆయన తన ప్రాణాన్ని కూడా నీ రక్షణ కొరకు ఆయన ఇచ్చివేశాడు. He did this all for you. ఈ సమస్తాన్ని కూడా ఆయన నీ కొరకే చేశారు. His suffering ఆయన శ్రమలన్నీ కూడా and the death of the cross. ఆ సిలువలో మరణించేటువంటి ఆ స్థితిని కూడా He endured so that he could take your place and mine. అవన్నీ కూడా ఆయన భరించాడు. ఎందుకంటే అది నీ స్థానము నా స్థానము, నీవు నేను ఉండాల్సినటువంటి స్థానంలో ఆయన ఉన్నారు. That means the punishment that we should get was given to Jesus Christ. దాని అర్థం ఏమిటంటే మన పాపములకు మనం అనుభవించాల్సినటువంటి ఆ శిక్ష ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇవ్వబడింది.
The humility of Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతగా తను తగ్గించుకున్నారంటే, Being God, he became a man. దేవుడిగా ఉన్నటువంటి ఆయన ఆ స్థితిని విడిచి మానవునిగా వచ్చారు. When he became a man, he didn't live like a king. ఆయన మానవునిగా ఉన్నప్పుడు ఒక రాజుగానో ఒక పెద్ద అధికారిగానో గొప్ప స్థితిలో ఆయన జీవించలేదు. He didn't seek greatness and glory for himself. తన కొరకు ఆ గొప్పతనాన్ని, ఆ మహిమను, వాటన్నిటిని ఉపయోగించుకోలేదు. He didn't seek wealth and possessions for himself. ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన సిరి సంపదలు, ధనధాన్యాలు వీటన్నిటిని సమకూర్చుకునేటువంటి పనులు ఆయన లేరు. He made himself of no reputation. ఆయన మనుషుల చేత గుర్తించేటటువంటి స్థితి కూడా ఆయనకు లేదు. ఆయన రిక్తుడుగా ఉన్నారు. He took upon himself the form of a servant. ఆయన దాసుని యొక్క స్వరూపాన్ని ఆయన ధరించుకున్నాడు. He suffered. ఆయన శ్రమను అనుభవించారు. And he died in your place. ఆయన నీ స్థానంలో ఆయన మరణించారు. That's what verses 6 through 8 tell us of Philippians chapter 2. 6వ వచనం నుంచి 8వ వచనం వరకు కూడా ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం But తెలియజేస్తుంది. now look at verse 5 in finishing. ఈ సమయంలో మనం 5వ వచనాన్ని చూసి ముగిద్దాం. Paul says, "Let this mind be in you, which was also in Christ Jesus." ఎందుకంటే క్రీస్తునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండనివ్వండి. Now this is what we need to think about. దీని గురించి మనం ఆలోచించాలి. This is what God requires of us when we consider the cross of Christ. మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సిలువను గురించి ఆలోచించేసినప్పుడు మనం ఈ విషయాన్ని ఎరిగి ఉండాలని దేవుడు You see, we కోరుకుంటున్నాడు. are already saved, right? Because we believe Jesus Christ died for our sins, was buried and rose up again. ఇప్పటికే మనం రక్షణ పొంది ఉన్నాం కదా. ఎందుకంటే మనం క్రీస్తు యొక్క మరణం, ఆయన నీ కొరకు మరణించారని, సమాధి చేయబడ్డారని, తిరిగి లేపబడ్డారని నువ్వు విశ్వసించావు కనుక నీవు రక్షణ పొంది ఉన్నావు. But what do you do every time you think about the cross and the sufferings and death of Christ? మరి ప్రతిసారి కూడా మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సిలువను గురించి, ఆయన యొక్క మరణం గురించి విన్నప్పుడు మనం ఏం చేయాలి? We should think about this. ఈ విషయం గురించి That ఆలోచించాలి. I should possess the mind of Christ. క్రీస్తు కలిగి ఉన్నటువంటి ఆ మనసు నేను కూడా కలిగి ఉండాలి. What was that mind that he possessed? యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నటువంటి మనసు ఏమిటి? It was a mind of humility and obedience to God. ఆయన యొక్క మనసు ఏంటంటే దేవునికి విధేయత చూపించడం, అదేవిధంగా తను తగ్గించుకోవడం. Think about his humility for a moment. ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క తగ్గింపును గురించి He made ఆలోచించండి. himself of no reputation. ఆయన రిక్తునిగా చేసుకున్నారు. ఏ గుర్తింపు లేనటువంటి He వానిగా had ఉన్నాడు. no reason to be proud. ఆయన గర్వించడానికి ఏ కారణం లేనటువంటి వానిగా జీవించాడు. It's not that he had a lot to be proud of and he was being, very modest and he was not being proud. ఆయన అతిశయించడానికి, గర్వించడానికి రకరకాల కారణాలు ఆయన కలిగి ఉండగలరు. కానీ వేటిని కూడా ఆయన ఏమీ లేనటువంటి వానిగా ఆయన చేసుకున్నారు. He had no reason to be proud. ఆయన అతిశయించడానికి, గర్వించడానికి ఏ కారణము సమాజంలో, ఆయన జీవించినటువంటి సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఏది లేనటువంటి వానిగా ఉన్నాడు. He had no pride of birth. ఆయన పుట్టుక విషయంలో కూడా ఆయనకి ఏ గొప్పతనం లేదు. He was born in a manger with animals around him. ఆయన చుట్టూ కూడా పశువులు ఉంటే ఆ పశువుల శాలలో అక్కడ పశువుల తొట్టిలో పనుకోబెట్టినట్లుగా మనం చూస్తాం. He had no pride of upbringing. ఆయన పుట్టిన విషయంలో కూడా గర్వించడానికి ఏమీ లేదు. ఆయన పెరిగినటువంటి వాతావరణం బట్టి ఆయనకి గర్వించడానికి కారణం ఏమీ లేదు. He was brought up in Nazareth, one of the poorest places in Israel. పేదరికంతో నేను ఉన్నటువంటి గ్రామాల్లో, ఇజ్రాయెల్లో ఒక గ్రామమైనటువంటి నజరేతులో ఆయన పెరిగి పెద్దవాడయ్యాడు. So he couldn't say, "Oh, do you know where I was born?" నీకు తెలుసా నేను ఎక్కడ పుట్టాను అని చెప్పడానికి, అతిశయించడానికి ఆయన దగ్గర ఏ కారణం లేదు. He was born in a manger. ఆయన పశువుల పాకలో ఆయన జన్మించినట్లుగా మనం చూస్తాం. He couldn't say, "Do you know where I was brought up?" నీకు తెలుసా నేను ఎక్కడ పెరిగాను అని గొప్పగా చెప్పుకోవడానికి కూడా ఆయన దగ్గర కారణాలు ఏం లేవు. He had no pride of education. ఆయన చదువును గూర్చి కూడా ఆయన అతిశయించడానికి ఏ కారణాలు లేవు. When he was speaking, his enemies heard him speak and said this. ఆయన శత్రువులతో మాట్లాడుతున్నప్పుడు ఈ విధంగా ఆయన చెప్పారు. How does this man know letters, seeing he never learned? అప్పుడు వారు ఆశ్చర్యపోయినటువంటి విషయం ఏంటంటే, ఆయన శత్రువులైనటువంటి వారు, ఇతడు వయసు చూస్తే చాలా తక్కువగా ఉంది, ఇంత జ్ఞానాన్ని ఎక్కడి నుంచి సంపాదించాడు, ఇతడు ఎక్కడికి వెళ్ళి ఇన్ని విషయాలు నేర్చుకున్నాడని వారు ఆశ్చర్యపోయారు. They knew he was not a learned man. That's what they were saying. దాని అర్థం ఏంటంటే ఆయన శత్రువులందరికీ తెలుసు ఇతడు పెద్దగా నేర్చుకున్నటువంటి వ్యక్తి కాదు, పెద్దగా చదువుకున్నటువంటి వ్యక్తి కాదు అని వారు. So he was not reverend, doctor or PhD or DD or any of these things. ఆయన పేరు ముందు ఒక రెవరెండ్ కానీ, ఒక PhD కానీ, ఒక పెద్ద పెద్ద డిగ్రీస్ కానీ ఏమీ లేవు ఆయన గర్వించడానికి. He couldn't say, "Do you know
I studied in Harvard, I studied in Cambridge. No, he had nothing to say like that. ఆయన చెప్పుకోవడానికి కూడా నేను పెద్ద పెద్ద యూనివర్సిటీస్ అయిన హార్వర్డ్లోనూ లేకపోతే ఇట్లా పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో నేను చదువుకున్నానని చెప్పడానికి గర్వించడానికి ఆయన దగ్గర ఏమీ లేదు. He had no pride of a career. ఆయన యొక్క కెరియర్ గురించి కూడా ఆయన గర్వించడానికి ఏమీ లేదు. What would he say if anybody asked, what do you do? ఎవరైనా ఆయన అడిగినట్లయితే ఏం చేస్తున్నావు నువ్వు అని ఆయన అడిగితే ఆయన ఏం చెప్తారు? Oh, I'm a doctor, I'm a lawyer, I'm a something else, I don't know. సమాజంలో గుర్తింపు కోసం వారి చదువును బట్టి వారి స్థితిని చెప్తూ ఉంటారు అందరూ. నేను డాక్టర్ని, లేకపోతే నేను ఇంజనీర్ని, నేను లాయర్ని అని చెప్పి గర్వంగా చెప్తూ ఉంటారు వారి యొక్క స్థితి గురించి. He had nothing. మరి యేసు ప్రభు వారిని అడిగితే ఆయన చెప్పడానికి ఆయన దగ్గర ఏమీ లేదు. He said, I'm a carpenter. ఆయన ఏమంటారంటే నేను ఒక కార్పెంటర్ని అని చెప్తారు. He had no pride about his parents. ఆయన తల్లిదండ్రుల నుంచి గురించి కూడా గొప్పగా చెప్పుకొని గర్వించడానికి కూడా ఆయనకి ఏమీ లేదు. What would he say? My father was a carpenter. ఏం చెప్తారు వారి తండ్రి గారి గురించి చెప్పమంటే మా తండ్రి గారు ఒక కార్పెంటర్, ఆయన ఒక వడ్రంగి పనివాడు అని చెప్తారు. No pride of education, no pride of a career. ఆయన కెరియర్ గురించి చదువును గురించి గర్వించడానికి కూడా ఆయన దగ్గర ఏమీ లేదు. He had no pride of ability. ఆయనకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి కూడా ఆయన గర్వించలేదు. అటువంటి గొప్ప సామర్థ్యం కూడా ఏమీ లేదు. He couldn't say, do you know what I can do, what I'm capable of? No, he never said that. మీకు తెలుసా నేను ఏం చేయగలనో, నా దగ్గర ఎంత శక్తి ఉందో మీకు తెలుసా అని ఆయన ఎవరితో అనలేదు. You know what he said? ఆయన ఏమన్నారు తెలుసా? The son can do nothing by himself. కుమారుడు తనకు తానుగా ఏమీ చేయలేడు. But what he seeth the father do, that he does. తండ్రి దగ్గర తండ్రి ఏం చేస్తున్నాడో, దేన్నైతే కుమారుడు చూశాడో దానిని మాత్రమే కుమారుడు He was totally dependent on God. ఆయన పూర్తిగా దేవుని మీద ఆధారపడి జీవించాడు. He had no pride of success. విజయం విషయంలో కూడా ఆయన గర్వించడానికి గొప్ప విజయాలు ఏమీ ఆయన లేవు. He could not say, look how successful I am. చూడండి నేను ఎంత విజయవంతమైనటువంటి వ్యక్తినో అని చెప్పుకోలేదు. Oh, look at the thousands of people following me. చూడు వేల మంది ప్రజలు నన్ను వెంబడిస్తూ ఉన్నారు. Because he knew all of them were going to leave him and go away one day. ఎందుకంటే ఆయనకు తెలుసు ఒక రోజు వారందరూ కూడా ఆయన విడిచిపెట్టి ఒంటరి వానిగా చేసి వెళ్ళిపోతారని. He knew even his own disciples would leave him and go away. తన సొంత శిష్యులు ఆయనతో కూడా ఉన్నవారు కూడా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతారని ఆయనకు తెలుసు. No pride of success. గర్వించడానికి ఆయన విజయాన్ని గొప్ప విజయాన్ని సాధించారు. According to the standards of this world. ఈ లోకం మనకి ఇస్తున్నటువంటి ప్రమాణాలను ఆధారం చేసుకొని చెప్పాలంటే Jesus Christ was the biggest failure in this history of this world. మానవ చరిత్ర అంతట్లో కూడా యేసుక్రీస్తు వారు అనగానే ఈయన గొప్ప ఓటమి పాలైనటువంటి వ్యక్తి, గుర్తించదగినటువంటి వ్యక్తి కాదు, లేదా గర్వించడానికి అతని దగ్గర ఏమీ లేదు అని ప్రజలు చెప్తారు. He had no pride about his work, his ministry. ఆయన పని విషయంలో కూడా ఆయన గర్వించడానికి లేదు. You know, there was a time when someone came and said, these other people are doing miracles in your name, Jesus. యేసుప్రభువారి దగ్గరికి వచ్చి కొంతమంది చెప్పారు, నీ నామమున మరి కొంతమంది అద్భుతాలు సూచక్రియలు చేస్తున్నారు ప్రభువా. So they will get the glory, stop them from doing it. వారు ఆ పని చేయడాన్ని బట్టి వారికి మహిమ వస్తుంది కనుక వారిని ఆపేయమని ఆయన చెప్పినప్పుడు He didn't say, go stop these fellows, I should get the glory. వెళ్ళి వారిని ఆపేయండి, కేవలం ఆ మహిమ ఏదో నాకే రావాలి, ఆ పేరు ప్రఖ్యాతులు నాకే రావాలి అని ఆయన అనలేదు. He said, do not stop them. వారిని ఆపవద్దు అని ఆయన అన్నారు. Let them do it. వారి పని వారు చేసుకోనివ్వండి. He never sought glory for himself. తన కొరకు తాను మహిమను ఘనతను పేరు ప్రఖ్యాతులను ఆశించలేదు. Nowadays, if you look at preachers, the way they seek glory for themselves. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రసంగికులను చూస్తే వారి కొరకు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి తాపత్రయపడుతూ ఉంటారు. They're so vain, they're so arrogant and so proud. వారు చాలా గర్వంగా ఉంటారు, ఎవరిని లెక్క చేయరు, అందరిని తృణీకరిస్తారు, కానీ వారు మాత్రం ఉన్నతమైనటువంటి స్థితిని ఆశిస్తారు. But when their own Lord and Master humbled himself in this manner, కానీ వారి మాస్టర్గా గురువుగా ఉన్నటువంటి ఆయన తన్ను తాను అంతగా తగ్గించుకున్నారు. Jesus Christ had no pride of sanctity. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శాంటిటీ విషయంలో కూడా ఆయన గర్వించడానికి ఏమీ లేదు. That means he didn't say, oh, I'm a holy person, don't come near me. You're all sinners, you dirty rascals, don't come near me. నేను అతి పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి, మీరందరూ కూడా మానవులు పాపులు, నాకు దూరంగా ఉండండి, నా దగ్గరికి రావద్దు, నన్ను అంటుకోవద్దు, నాకు దూరంగా ఉండండి అని ఆయన అనలేదు. No, he was called the friend of sinners and publicans. ఆయనకి ఇవ్వబడినటువంటి పేరేంటో తెలుసా? ఆయన పాపులకు సుంకర్లకు స్నేహితుడిగా ఉన్నటువంటి వాడు. Jesus, what a friend of sinners. Jesus, lover of my soul, said the hymnist. ఒక
ఒక పాటలో మనం చూస్తాం, ఆయన పాపులకు స్నేహితుడు, నా ప్రాణాన్ని ప్రేమించేటటువంటి వాడు He అన్నటువంటి sat మాట. down and ate with those sinners. ఆ విధమైనటువంటి పాపులతో ఆయన కలిసి భోజనం చేశారు. He showed them how much he could love them. ఆయన ఎంతగా వారిని ప్రేమిస్తున్నాడు అన్న విషయాన్ని How చూపించారు. much he wanted them to leave their sinfulness and become the children of God. వారు వారి పాపాన్ని విడిచి దేవుని పిల్లలు అవ్వడానికి ఆయన వారిని ఎంతగా ప్రేమించాడో అన్న విషయాన్ని వారికి Now తెలియజేశారు. you would think that if God himself, who made all the beauty in this universe, ఈ సృష్టి అంతటిని కూడా సృష్టించి అద్భుతంగా అందంగా డిజైన్ చేసినటువంటి ఈ దేవాది దేవుడు would, when he became a man, be the most handsome looking man ever in the history of the earth. ఆయన భూమి మీద ఒక మానవుడిగా జన్మించినప్పుడు ఆయన కంటే అందమైనటువంటి వారు ఇంకెవ్వరు కూడా ఉండరు, ఆయనే అతి సుందరుడు, ప్రపంచంలో అందరికంటే ఆయనే అందమైనటువంటి వాడు అని అనుకుంటారు. He could have made himself like that. ఆయన తన్ను తను ఆ విధంగా రూపించుకోవచ్చు. But he had no pride about his looks and his appearance. ఆయన యొక్క భౌతికంగా ఆయన కనపడేటటువంటి విధానాన్ని బట్టి కూడా ఆయన గర్వించడానికి ఆయన దగ్గర The ఏమీ లేదు. Bible said he has no comeliness that we should desire him. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనుషులు ఆశించడానికి అతనిలో ఏ సుందరమైనటువంటి స్వరూపం ఏమీ లేదని చెప్పి. You know what that means? దాని అర్థం ఏమిటో తెలుసా? Your Jesus whom you love was one of the most ugliest men to have walked on the face of the earth. నువ్వు ప్రేమించినటువంటి నీ దేవునిగా ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు అంటే, ఈ భూమి మీద నివసించినటువంటి మానవులతో సరిపోల్చి చూసినట్లయితే ఆయన అంత అందంగా కనిపించేటువంటి వాడు కాదు. Oh, he didn't look like a Hollywood actor or a Bollywood actor. హాలీవుడ్ హీరోస్ లాగానో బాలీవుడ్ హీరోస్ లాగానో అందంగా ఆయన కనపడేవారు There కాదు. was no beauty in him for you to look at him and desire him. ఆయనలో ఉన్నటువంటి సుందరం లేదా అందాన్ని చూసి ఆశించడానికి ఆయన దగ్గర ఏమీ లేదు. This is the mind that God wants you to possess. ఈ విధమైనటువంటి మనసు నీవు కలిగి ఉండాలని A దేవుడు heart that కోరుకుంటున్నాడు. is void of pride. గర్వానికి హృదయంలో స్థానం ఏమీ లేనటువంటి ఆ స్థితి. A heart that, an attitude that makes yourself a servant even to the worst kind of people on earth. భూమి మీద తృణీకరించబడి దేనికి పనికిరానటువంటి వ్యక్తులకి కూడా నీవు సేవకుడుగా ఉండే విధంగా నీ మనసును నువ్వు మలుచుకోవాలి. ఎందుకంటే ఇది యేసుక్రీస్తు వారి Let యొక్క this మనసు. mind be in you which was also in Christ. యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నటువంటి ఈ మనసును మీరు కూడా కలిగి ఉండండి. He had a mind of obedience. ఆయన విధేయత చూపించేటువంటి మనసును కలిగి He ఉన్నారు. obeyed his father. తన తండ్రికి ఆయన విధేయత You చూపించారు. see, we have already seen that he was nothing less than God. మనం ఇప్పటికే చూసాము, ఆయన దేవునికి ఏ మాత్రము కూడా తక్కువ వాడు కాదు అని. He was in the form of God. ఆయన దేవుని రూపంలో ఉన్నటువంటి వాడు. He was equal with ఆయన God. దేవునితో సమానమైనటువంటి వాడు. Even when he was on the earth, he was still equal with ఆయన God. భూమి మీద మానవుడిగా ఉన్నప్పటికీ కూడా దేవునితో పరమందు సమానంగా ఉన్నటువంటి వాడు. And he did not think it is wrong to be equal with God. దేవునితో సమానంగా ఉండడం తప్పు కాదు అని ఆయన అనుకోలేదు. But he still humbled himself అప్పటికి కూడా ఆయన తను తగ్గించుకొని ఉన్నాడు. and became obedient to God in heaven. పరలోకమందు ఉన్నటువంటి దేవునికి అప్పటికే ఆయన విధేయత చూపించాడు. And he said, yes, I'm God, but I'm going to still obey the Father in heaven. అవును, నేను దేవుణ్ణి అయినప్పటికీ నేను పరమందు ఉన్నటువంటి ఒక దేవునికి మానవుడు ఏ విధంగా లోబడాలో ఆ విధంగా లోబడతానని ఆయన మానవ స్వరూపాన్ని ధరించుకున్నారు. And the Bible says that it pleased God to make the captain of our salvation perfect through sufferings. ఆయన అనుభవించినటువంటి శ్రమల ద్వారా మనం ఆయన మీద విశ్వాసం ఉంచాము. మనం విశ్వాసానికి ఆయన కర్తగా ఉన్నాడు. ఆయన అనుభవించినటువంటి శ్రమల ద్వారా మనకు ఆయన విజయాన్ని అనుగ్రహిస్తున్నారు. Through his sufferings, God made him perfect. ఆయన అనుభవించినటువంటి శ్రమల ద్వారా ఆయనను దేవుడు సంపూర్ణునిగా చేశాడు. When he went through those sufferings, he didn't complain. ఆయన శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఆయన ఏ విధమైనటువంటి ఫిర్యాదులు చేయలేదు. Look at his humility when he went through suffering. ఆయన శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఆయన యొక్క తగ్గింపు స్వభావాన్ని He didn't get ఒకసారి angry ఆలోచించండి. with God. దేవుని మీద ఆయన ఏమి He కోపగించుకోలేదు, didn't complain. He didn't murmur against God. సనుక్కోలేదు, గొనుక్కోలేదు, దేవుని మీద ఏం ఫిర్యాదులు చేయలేదు. He didn't say, you have forgotten that I am equal with you. నేను నీతో సమానమైనటువంటి వాడిని అన్నటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోయావా అని How can you allow this to happen to me? ఈ విధమైనటువంటి భయంకరమైనటువంటి శ్రమలు నా జీవితంలో రావడానికి నువ్వు ఎందుకు అనుమతించావు He never questioned the Father. అని తండ్రి అయినటువంటి దేవుని ప్రశ్నించలేదు. Even at that point of his life before he went to the cross, ఆయన ఆ సిలువకు వెళ్ళేటటువంటి ముందుగా when he was experienced unspeakable agony in his heart,
మాటలతో చెప్పలేనటువంటి భయంకరమైనటువంటి వేదనను ఆయన హృదయంలో అనుభవిస్తున్నటువంటి సమయంలో In the Garden of Gethsemane, he prayed and said, Father, if it be thy will, let this cup pass from me. ఆ గెత్సెమనే వనంలో ఆయన ప్రార్థన చేస్తూ, తండ్రి ఇది నీ చిత్తమైనట్లయితే ఈ గిన్నె నా యొద్ద నుంచి తీసివేయము. Yet not as I will, but thy will be done. అయినప్పటికీ ఇది నా చిత్తం కాదు కానీ నీ చిత్తమే జరుగును గాక అన్నాడు. He gave himself wholly to obey the Father. ఆయన తన్ను తాను సంపూర్ణంగా దేవునికి విధేయత చూపించుకోవడానికి తన్ను తాను Made అప్పగించుకున్నాడు. himself of no reputation, made himself a servant. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తను తాను దాసునుగా He చేసుకున్నాడు. never regretted it one moment. ఆయన ఈ విషయంలో ఎప్పుడు కూడా ఆయన బాధపడలేదు. He didn't say, oh, what a mistake it was to become a man. నేను మానవుడిగా దేవునిగా ఉన్నటువంటి నేను మానవునిగా వెళ్ళి ఎంత తప్పు చేశాను అని చెప్పి దేవుడు ఎప్పుడు బాధపడలేదు. Oh, look at what these fellows think about me. Let me show them who I really ఈ am. మానవులందరూ నన్ను గురించి ఎంత తక్కువగా అంచనా వేసి తక్కువగా ఆలోచిస్తున్నారు నా గురించి, నేను ఎవరో అసలు చూపిస్తాను అని దేవుడు అనుకోలేదు. He could have if he wanted to, but he had no pride. ఒకవేళ ఆయన అనుకున్నట్లయితే ఆయన చేయగలరు, కానీ ఆయనలో ఏ గర్వం లేదు గనక ఆయన మానవులకి తన యొక్క సంపూర్ణమైన దైవత్వాన్ని ప్రదర్శించలేదు. He could have said to God, I'm not going to the cross. Sorry, time out. Leave me alone. తండ్రి దేవునితో నేను ఇంకా సిలువ మీదకు వెళ్ళను, ఇక్కడతో చాలు ఆపేసేద్దాం అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారు అనలేదు. He could have done it. ఆ పని ఆయన చేయగలరు కూడా. He could have not gone to the cross. ఆయన సిలువకు వెళ్ళకుండా కూడా ఆయన ఉండగలరు. Nobody dragged him to the cross. ఎవరు కూడా ఆయన్ని బలవంతంగా తీసుకొని సిలువ వేయలేదు. He said, I give myself up of my own accord. ఆయన అన్నారు, నాకు నేనుగా నా సొంత ప్రాణాన్ని నేను I పెడుతున్నాను, come to lay down my life. నేను నా ప్రాణాన్ని ఇచ్చివేయడానికి నేను వచ్చాను ఆయన సెలవిచ్చారు. Obedience to God. ఆ విధమైనటువంటి విధేయత దేవునికి ఆయన చూపించారు. Obedience to his word. ఆయన వాక్యానికి ఆయన విధేయత Let చూపించారు. this mind be in you, which was also in Christ Jesus. యేసుక్రీస్తు కలిగి ఉన్నటువంటి ఈ మనసును మీరు కూడా కలిగి ఉండండి. Do you have this attitude that Christ had? క్రీస్తు కలిగి ఉన్నటువంటి ఈ మనసు, ఈ విధమైనటువంటి వైఖరి మీరు కలిగి ఉన్నారా? This attitude of humility and obedience to God. ఈ విధంగా తగ్గించుకోవడము, దేవునికి విధేయత చూపించడం అన్నటువంటి మనసు నీవు కలిగి ఉన్నావా? Christians observe Good Friday క్రైస్తవులు గుడ్ ఫ్రైడే అంటే ఈ విధంగా దాన్ని ఆచరిస్తారు. with all its silly, stupid traditions. మూర్ఖత్వంతో కూడుకున్నటువంటి సంప్రదాయాలను అనుసరిస్తూ ఈ గుడ్ ఫ్రైడేని అనేక సంఘాలు ఆచరిస్తూ ఉంటాయి. Ignorant Christians who have no clue what the Bible is about, have no understanding of the spirit of Christianity. క్రైస్తవం యొక్క ఆత్మ అంటే ఏంటో ఎరిగినటువంటి వారిగా, లేఖనాన్ని తెలియనటువంటి వారిగా చాలా సంఘాలు ఉన్నాయి. And they pat themselves on the back saying, oh, I've done all these things to please God. దేవుణ్ణి సంతోషపరచడానికి గుడ్ ఫ్రైడే రోజున నేను ఈ విధమైనటువంటి సంఘంలో సంప్రదాయాలను బట్టి నేను ఈ పనులు చేశానని వారిని వారు భుజం తట్టుకొని గర్విస్తూ ఉంటారు. Oh, 40 days I fasted. 40 రోజులు నేను ఉపవాసం ఉన్నానని వారి గురించి వారు గర్వపడతారు. 40 days I attended some prayer somewhere. ఈ 40 రోజులు కూడా నేను క్రమం తప్పకుండా కొన్ని ప్రార్థనా కార్యక్రమాలకు హాజరయ్యానని అనుకుంటారు. Which, he never prays alone in his closet. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తను ఎప్పుడు కూడా తన ఇంట్లో ప్రార్థన చేయడు. Oh, I've attended all the 40 days prayer meetings. నేను 40 రోజులు ప్రార్థనలకు నేను హాజరయ్యాను. I've done everything I can for Good Friday. గుడ్ ఫ్రైడే కొరకు నేను చేయవలసినటువంటి పనులన్నీ చేశాను. And then they come with a sad face to church on that day. గుడ్ ఫ్రైడే రోజున చాలా విచారంతో కూడుకున్నటువంటి ముఖంతో సంఘానికి వస్తారు. God is not asking you for your pity for his son. దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క స్థితిని చూసి జాలి పడమని నీకు చెప్పలేదు. He never said, go attend 40 days meetings, observe Lent and do all this nonsense. లెంట్ ఆచరించండి, 40 రోజులు ఈ విధంగా జీవించండి అని ఆయన చెప్పలేదు నీకు. No, he never said that. ఆ విషయాలు ఏమి ఆయన నీకు చెప్పలేదు. All these outward things are easy to do, even an unsaved person can do it. ఇవన్నీ కూడా చేయడం చాలా తేలికైనటువంటి పనులే. రక్షణ లేనటువంటి మనుషులు కూడా ఈ పనులు They చేయగలుగుతారు. do it better than you. నీకంటే మంచిగానే ఉత్తమంగానే వారు కూడా ఆ పనులు చేయగలరు. Look at those people who go to this, who wear this so-called mala for Ayyappa, these Hindus. కొంతమంది హిందూస్ కూడా అయ్యప్ప మాల వేసుకుంటూ ఉంటారు, Right? చూస్తాం మనం. They do it 100 times better than what you can do. నీవు చేసిన దానికంటే 100 రెట్లు ఉత్తమంగా వారు ఆ పనులు You చేయగలుగుతారు. can 40 never రోజులు. do what they do. వారు చేసేటువంటి పనులు మనం చేయలేం. The sacrifices they make for their gods. దేవుని కొరకు వారు ఇచ్చేటువంటి బలులు అర్పణలు అవి ఎక్కువే.
You cannot do it. What a shame that అవన్నీ is. కూడా మనం చేయలేము. ఆ విషయంలో సిగ్గుపడాలి మనం. And you are proud about what you're doing for 40 days. కానీ 40 రోజులు నువ్వు చేసిన దాన్ని బట్టి నువ్వు గర్విస్తుంటావా? Will God be pleased? దీన్ని బట్టి దేవుడు సంతోషిస్తూ ఉన్నాడా? He says, let this mind be in you, which was also in Christ Jesus. కానీ దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడంటే ఇక్కడ ఒక మాట రాయబడింది, క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి అని. Your heart matters to God, not your outward appearance. నువ్వు భౌతికంగా కనబడేటటువంటి నీ శరీరం, నువ్వు చేసేటువంటి పనులు కాదు, నీ హృదయము, దానిలో ఉన్నటువంటి ఆలోచనలు, అవి దేవునికి ముఖ్యం. When you look at the cross, నీవు సిలువను చూసినప్పుడు is your heart broken? నీ హృదయం బద్దలైపోయినటువంటి Is your అనుభవం వచ్చావా? spirit contrite before God? నువ్వు నీ ఆత్మ దేవుని సన్నిధానానికి వచ్చి నువ్వు లోబడేటువంటి స్థితికి నేను తీసుకొచ్చిందా? And say, Lord, help me not to have pride of any sort in my life like Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారి వలె నా జీవితంలో కూడా గర్వించడానికి నా దగ్గర ఏమీ లేదు అని నిన్ను నీవు దేవునికి సమర్పించుకునే స్థితికి వచ్చావా? Even if you have everything in this world, ఒకవేళ ఈ లోకంలో నువ్వు సమస్తాన్ని కలిగి ఉన్నప్పటికీ, you have the best parents, నీకు మంచి ఉత్తమమైనటువంటి తల్లిదండ్రులు నువ్వు కలిగి you ఉండొచ్చు, have the best education, మంచి ఉత్తమమైన చదువును అర్హతను కలిగి ఉండొచ్చు, the best job, మంచి ఉద్యోగాన్ని కలిగి ఉండొచ్చు, the best home and the best car. మంచి ఇల్లు, మంచి కారు నువ్వు కలిగి ఉండవచ్చు. You look beautiful or handsome. నువ్వు చాలా అందంగాను సుందరంగాను You కనబడేటువంటి get వ్యక్తివై down ఉండొచ్చు. on your knees and say, Lord, I don't want the pride of anything in my life. అయినప్పటికీ కూడా నీవు నీ మోకాళ్ళ మీద పడి ఆయన దగ్గరికి వెళ్ళి, దేవా నా జీవితంలో గర్వించడానికి ఏది కూడా లేదు అని నువ్వు ఒప్పుకోవాలి. Because you, being in the form of God, became a servant. ఎందుకంటే దేవునికి ఉన్నటువంటి నీవే దాసుని స్వరూపం ధరించుకొని నువ్వు తగ్గించుకొని వచ్చావు. And you showed not only humility but obedience when you died on that cross. నిన్ను నీవు తగ్గించుకోవడం మాత్రమే కాదు, కానీ దేవునికి విధేయత కూడా చూపించి సిలువ యందు నీవు మరణించావు. Let this mind be in you, క్రీస్తు యేసు కలిగి ఉన్నటువంటి ఈ మనసు మీరు కూడా కలిగి which ఉండండి. was also in Christ Jesus. క్రీస్తు యేసు కలిగి ఉన్నటువంటి ఈ మనసును కలిగి ఉండండి. Let us take a few minutes to pray silently in our hearts. కొన్ని నిమిషాలు సమయం తీసుకొని మౌనంగా మన హృదయంలో మనం ప్రార్థన చేసుకుందాం.